గుడ్ మార్నింగ్ అందరికీ. ఒక బిందువు ఆవేశం వల్ల దాని నుంచి కొంత దూరంలో ఉన్న వేరొక బిందువు వద్ద పొటెన్షియల్కి సమీకరణాన్ని ఇప్పుడు రాబడుతున్నాం, ఉత్పాదిద్దాం. అయితే దీనికంటే ముందు ఫస్ట్ మనకి పొటెన్షియల్ అంటే ఏంటో తెలియాలి. పొటెన్షియల్ అంటే ఒక విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్దకి అనంత దూరం నుంచి ఒక ప్రమాణ ధనావేశాన్ని తీసుకొని అక్కడ పెట్టడానికి చేయాల్సిన పనిని మనం పొటెన్షియల్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇది విద్యుత్ క్షేత్రం, ఇదంతా విద్యుత్ క్షేత్రం అనుకుంటా. ఇందులో ఏదైనా ఒక బిందువు వద్దకి చాలా దూరం నుంచి, అనంత దూరం నుంచి, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఒక ప్రమాణ ధనావేశం అంటే ఒక్క యూనిట్ ఉన్న, అంటే ఒకటి పరిమాణం కలిగిన ఆవేశం, అది ధనావేశాన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి తీసుకొని రావడానికి చేయాల్సిన పని. ద వర్క్ టు బి డన్ to bring one unit positive charge from infinity to this point is called potential. పొటెన్షియల్ని వీతో చూపిస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక బిందు ఆవేశం వల్ల దాని నుంచి కొంత దూరంలో ఉన్న ఏదైనా ఒక బిందువు వద్ద పొటెన్షియల్ ఎంత ఉంటుంది తెలుసుకోవాలంతే. చూద్దాం. సో ఇక్కడ ఒక బిందు ఆవేశం ఉంది అనుకుందాం. ఇది క్యూ ఆవేశం, ఇది మనకి మూల బిందువు దగ్గర ఉంది అనుకుందాం. మూల బిందువు దగ్గర ఒక బిందు ఆవేశం అంటే చాలా చిన్న ఆవేశం ఇక్కడ ఉంది. దీని నుంచి కొంత దూరంలో పి అనే బిందువుని తీసుకుందాం. పి అనే బిందువు ఇక్కడ ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే ఆర్ దూరంలో ఉంది కాబట్టి దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఆర్, అంటే స్థాన సదిశ ఆర్ అనుకుందాం. ఇప్పుడు మనం పి బిందువు వద్ద పొటెన్షియల్ని కనుక్కోవాలంటే మనం అనంత దూరం నుంచి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్రమాణ ధనావేశాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అలా తీసుకొని రావడానికి చేయాల్సిన పనిని మనం పొటెన్షియల్ అని చెప్పొచ్చు. దానికి సమీకరణాన్ని ఉత్పాదిస్తున్నాం. కాబట్టి నేను ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఇక్కడ తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి పి వరకు తీసుకుని రావడానికి చేయాల్సిన పనిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కానీ అంతకంటే ముందు ఈ అనంత దూరం నుంచి ఈ వచ్చే మార్గంలో ఇక్కడ ఉందనుకుందాం. ఏ అనే బిందువు దగ్గర ఉన్నప్పుడు ఏంటి, ప్రమాణ ధనావేశం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఏ బిందువు వరకు వచ్చిన తర్వాత ఏ బిందువు వద్ద ప్రమాణ ధనావేశం ఉన్నప్పుడు దానిపైన క్యూ అనే బిందు ఆవేశం వల్ల కలిగే బలం, ఆకర్షణ లేదా వికర్షణ బలం ఎంత ఉంటుంది అంటే F = కూలుంబ్ విలోమ వర్గ నియమం నుంచి రెండు ఆవేశాల మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం ఎంత ఉంటుంది, 1/4πε0 Q1 Q2/r². ఓకే, r అంటే ఏంటి, ఇక్కడ రెండు ఆవేశాల మధ్య దూరం. అయితే ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు క్యూ అనే బిందు ఆవేశం వల్ల ఏ బిందు వద్ద ఉన్న ప్రమాణ ధనావేశం పైన పనిచేసే బలం F = 1/4πε0. మొదటి ఆవేశమేమో క్యాపిటల్ క్యూ, రెండో ఆవేశం ఏ బిందువు వద్ద ఉంది, ఆ ఆవేశం ప్రమాణ ధనావేశం కాబట్టి దాని యొక్క పరిమాణం 1/1. ఆ రెండింటి మధ్య దూరం, ఇక్కడ మనం క్యూ నుంచి ఆ బిందువుకున్న దూరాన్ని x అనుకుందాం కాబట్టి x². ఇది ఏ బిందువు వద్ద ఆ ప్రమాణ ధనావేశం ఉన్నప్పుడు క్యూ వల్ల దానిపైన పనిచేసే బలం, ఆకర్షణ లేదా వికర్షణ బలం, అది రాద్దాం. ఏ బిందువు వద్ద ప్రమాణ ధనావేశం ఉన్నప్పుడు దానిపై పనిచేసే బలం F = ఏం రాసుకోవచ్చు, F = 1/4πε0 క్యాపిటల్ Q/x². ఓన్లీ ఒక క్యూ ఉంది ఎందుకంటే రెండవ ఆవేశం ప్రమాణం అంటే ఒకటి పరిమాణం ఉంది కాబట్టి Q/x², ఇది ఇంటూ కాదు x². ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ బిందువు నుంచి మళ్ళీ పి బిందువుకు తీసుకురావాలి కదా. అయితే పి బిందువుకు తెచ్చే మార్గంలో బి బిందువు వద్ద ఉందనుకుందాం. పి నుంచి బి వరకు తీసుకొని రావడానికి మనం కొంచెం పని చేయాలి కదా. ఏ బిందువు నుంచి ప్రమాణ ధనావేశాన్ని ఏ బిందువు నుంచి బి బిందువు వరకు తీసుకుని రావడానికి చేయాల్సిన పని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక చిన్న డిస్టెన్స్ వెళ్ళడానికి చేయాల్సిన పని కనుక్కున్న తర్వాత మొత్తం డిస్టెన్స్లో చేయవచ్చు ఈజీగా. కాబట్టి ఇక్కడ ఏబి బిందువుల మధ్య దూరాన్ని dx అనుకుందాం. dx అనేది ఏబి బిందువుల మధ్య దూరం కాబట్టి ప్రమాణ ధనావేశాన్ని ఏ నుంచి బికు తీసుకురావడానికి చేయాల్సిన పని అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే బలము ఇంటూ స్థానభ్రంశం. ఇక్కడ బలము ఏం బలం, మనం ఉపయోగించాల్సిన బలం. మనం ఎంత బలాన్ని ఉపయోగించాలంటే ఆల్రెడీ క్యూ ఆవేశం వల్ల ఏ బిందువు వద్ద ఉన్న ఆ ధనావేశం పైన
ఒక వికర్షణ బలం పనిచేస్తుంది. వికర్షణ బలం ఎంత పనిచేస్తుందో ఆ బలానికి సమానమైన బలాన్ని మనం దానిపైన ప్రయోగిస్తే అది A నుంచి B వరకు వస్తుంది. దానిపైన పనిచేసే బలం F కదా, అవునా? దానికి వ్యతిరేక దిశలో మనం బలాన్ని ప్రయోగించాలి కాబట్టి -F తీసుకుంటున్నాం. -F ఇంటూ ఎంత డిస్టెన్స్ రావాలి, ఎంత స్థానభ్రంశం చెందాలి A నుంచి Bకి, dx దూరం స్థానభ్రంశం చెందాలి. సో dx అంటే -F dx ఈజ్ ద వర్క్ డన్. ఇక్కడ A నుంచి Bకి తీసుకురావడానికి చేయాల్సిన పని చాలా చిన్న పని కాబట్టి నేను దీన్ని dwగా తీసుకుంటున్నా. చిన్న విలువల్ని తెలపడానికి మనం జస్ట్ dwని ఉపయోగిస్తాం. సో dw ఈజ్ ఈక్వల్ టు -F dx. ఇప్పుడు రాద్దాం. A నుంచి Bకి ధనావేశాన్ని, ప్రమాణ ధనావేశాన్ని 1 కూలుంబ్, C అంటే కూలుంబ్ అనమాట, ప్రమాణ ధనావేశాన్ని ప్లస్ 1 కూలుంబ్తో చూపించవచ్చు. ప్రమాణ ధనావేశాన్ని A నుండి Bకు తీసుకురావడానికి చేయాల్సిన పని dw. అయితే dw ఏం రాసుకున్నాం మనం ఇక్కడ? dw ఈజ్ ఈక్వల్ టు -F ఇంటూ dx. -F dx ఇంకొంచెం ఈజీగా ఉండడం కోసం -F ఇంటూ S రాసుకొని నెక్స్ట్ స్టెప్లో -F dx ఈజ్ ద వర్క్ డన్. ధనావేశాన్ని A నుంచి B ఈ చిన్న డిస్టెన్స్కి తీసుకొని రావడానికి చేయాల్సిన పని dw అయితే ఇన్ఫినిటీ నుంచి P బిందువు వరకు తీసుకురావడానికి చేయాల్సిన మొత్తం పనిని మనం కనుక్కోవాలి. ఆ మొత్తం పని ఎలా ఉంటుంది? ఇలాంటి dxలు ఎన్నో కలిపితే మనకు మొత్తం పని వస్తుంది. అంటే ఇలాంటి dwలు ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాల్సిన పని dw కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాల్సిన పని dw. సో ఆ విధంగా dx దూరాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఇలాంటి dwలను అన్నింటినీ కలిపితే మనం ఇన్ఫినిటీ నుంచి r దూరంకి, ఇది r దూరంలో ఉంది కదా, ఇన్ఫినిటీ దూరం నుంచి r దూరంలో ఉన్న బిందువుకు తీసుకురావడానికి చేయాల్సిన పని మొత్తం కనుక్కోవాలంటే ఇలాంటి dwలను అన్నింటినీ సమకలనం చేయాలి. సమకలనం ఎందుకు చేస్తామంటే అన్నింటినీ కలపడం కోసం సమకలనం చేస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే dwలను అన్నింటినీ సమకలనం చేస్తున్నాం. సో ఇన్ఫినిటీ నుండి అంటే అనంత దూరం నుంచి P బిందువుకు r దూరంలో ఉన్న P బిందువుకు ప్లస్ ఆవేశాన్ని తీసుకురావడానికి ఎంత ఉంటుంది? w అంటే మొత్తం పని కాబట్టి సమకలనం. వేటిని సమకలనం చేస్తున్నాం? ఇలాంటి చిన్న చిన్న పనులన్నింటినీ, ఎక్కడుంది dw లాంటి పనులన్నింటినీ మనం సమకలనం చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ dw అయితే ఎంతవరకు సమకలనం చేస్తున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావడానికి? ఇలాంటి పొడవులు ఎక్కడి నుంచి ఉండాలి? ఇన్ఫినిటీ నుంచి P వరకు మాత్రమే ఉండాలి. అనంత దూరం నుంచి r దూరంలో ఉన్న P బిందువు వద్దకు తీసుకురావడానికి చేయాల్సిన పనులు మాత్రమే కావాలి మనకు. సో అనంత దూరం నుంచి r దూరంలో ఉన్న P బిందువుకు చేయాల్సిన పని మొత్తాన్ని మనం సమకలనం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ నుంచి r దూరం వరకు. కాబట్టి ఇక్కడ dw. మరి dw అంటే ఏంటి? మనకు ఆల్రెడీ dw ఉంది, -F dx. w ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ రాసుకుందాం, ఇక్కడ రాద్దాం. అది w ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే స్టెప్ రాసుకుందాం. ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు r -F dx. సబ్స్టిట్యూట్ F వాల్యూ. ఇక్కడ F వాల్యూ ఆల్రెడీ మనకు ఏ బిందువు వద్ద ఉన్నప్పుడు దానిపైన పనిచేసే బలం ఉంది, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. -1/4πε0 dx, అక్కడ ఏముంది? q/x² అండ్ dx. అయితే ఇక్కడ మనం అంటే లిమిట్స్ కూడా రాద్దాం. ఇన్ఫినిటీ టు r. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? dx ఉందంటే అర్థం ఏంటంటే x విలువలను మాత్రమే సమకలనం చేస్తాం, మిగిలినవన్నీ కూడా స్థిరాంకాలు, కాన్స్టెంట్. ఇక్కడ కూడా 1/4πε0 అండ్ q రెండు కూడా స్థిర విలువలు కాబట్టి -q/4πε0 నేను కామన్ అంటే బయటికి తీస్తున్నాను, అంటే సమకలనం చేయకుండా. ఇప్పుడు ఏం మిగిలింది? ఫ్రమ్ ఇన్ఫినిటీ టు r 1/x² dx ఉంటుంది. మనకి సమకలనాలు తెలిస్తే, ఇంటిగ్రేషన్ విలువలు మీకు ఆల్రెడీ తెలిస్తే 1/x² dx ఏమవుతుందంటే -1/x అవుతుంది. అది రాద్దాం. -q/4πε0 ఇంటిగ్రల్ వాల్యూనే ఏమవుతుంది? -1/x అవుతుంది. అండ్ లిమిట్స్ని కూడా మనం రాయాలి, ఇన్ఫినిటీ నుంచి r.
ఇప్పుడు లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్స్ని ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తారంటే ఇందులో ఈజ్ ఈక్వల్ టు -q/4πε0 -1 అంటే x స్థానంలో ఫస్ట్ rని ప్రతిక్షేపించి తర్వాత దీన్ని ప్రతిక్షేపించాలి అవధులు అంటే. సో 1/x అంటే r అంటే తుది విలువ, తర్వాత -1/∞ ఇలా ప్రతిక్షేపించాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది సేమ్ q/4πε0, ఇక్కడ 1/∞ ఈజ్ 0 కాబట్టి అది తీసేస్తే -1/r ఉంటుంది. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1/4πε0 q/r దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ డన్. అక్కడ ఇదేంటి మొత్తం చేయాల్సిన పని. ఇన్ఫినిటీ దూరం నుంచి అంటే అనంత దూరం నుంచి r దూరంలో ఉన్న p బిందువు వద్దకి ఒక ప్రమాణ ధనావేశాన్ని తీసుకురావడానికి చేయాల్సిన మొత్తం పని ఏంటి అంటే ఇది. ఈ చేయాల్సిన మొత్తం పనిని మనం పొటెన్షియల్ అన్నాం p బిందువు వద్ద, కాబట్టి ఇదే పొటెన్షియల్ అవుతుంది. పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r ఈజ్ ద పొటెన్షియల్ ఎట్ p పాయింట్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఈ పాయింట్ ఛార్జ్ వల్ల p బిందువు వద్ద పొటెన్షియల్కి సమీకరణం ఇది. థ్యాంక్ యూ.